మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెప్పు సూరావు, ఇప్పుడు ఎట్లున్నాయి పరిస్థితులు ఏంది? ఇప్పుడు మీరందరూ ఇప్పుడు చూస్తుంటే బాగా మంది కూడా చాలా మంది నాట్లేయడానికి అత్తలేరు. ఇప్పుడు ఏంది పరిస్థితి, ఏంది ఇప్పుడున్న పరిస్థితి? కాలం గురించి ఏం చెప్తారు? ఇప్పుడున్న కాలం గురించి అంటే కాలం మారింది కదా, కాలం చాలా మారింది, కొంచెం కాదు చాలా మారింది అప్పటికి ఇప్పటికి. అప్పుడు తెల్లారులైతే చదువు లేదు, శాస్త్రం లేదు, చేన్ల పనికి పోవుడు, ఇంత తటల పిడకలేరు కచ్చుడు, ఆడుకునుడు, గడక పోసుకునుడు, తినుడు అవి ఉండే అప్పుడు. ఇప్పుడేమున్నాయి, మంచిగా అన్ని స్టవ్ మీద వండుకునుడు, మంచిగా తినుడు, కమ్మగా తినుడు, గమ్మతిగా వండుడు ఉన్నది ఇప్పుడు ఈ లోకంలో. అప్పుడేముంది, మనకు అడవిలో పొంటి ఉరుకుడు, మక్క కోసుడు, కంకులు తీసుడు, మిరపకాయలేరుడు, అన్ని అప్పుడు పనులు ఉండే, తొక్కునూరుడు. ఇప్పుడేం పనులు ఉన్నాయి? ఏం లేవు. ఇక నాట్లు మిషన్లే, బీఆర్ వాళ్ళు మిషన్ నాట్లే, ఇక మా కైకిల్ లేదు. ఈ ఏదో వీళ్ళని బయటలాడి ఆయన తిల్ల చేళ్ళకి వచ్చినాం. నాటు నేర్చుకుని ఎన్ని రోజులు అయితే మీకు ఎవరు నేర్పించారు నాటు వేయడం కానీ ఇవన్నీ పనులు, వ్యవసాయ పనులు? అప్పటి నుంచి వ్యవసాయ పనులు మా అబ్బాయి చేస్తా అంటే మేము వాళ్ళతో పోయి మేము నేర్చుకున్నాం. మాకు చదువు లేదు అప్పుడు. ఇక వాళ్ళు ఏ పని చేస్తే మేము అదే చేసినాం. మాకు ఎవరు నేర్పించింది 40 సంవత్సరాలు అవుతుంది నాటే బట్టి. ఇదే కైకిల్. ఏ కైకిల్ నుంచి ఇప్పుడు కైకిల్ పెరిగింది, ఇప్పుడు దాదాపు 400-500 రూపాయలు. అప్పుడు 5 రూపాయల నుంచి ఇప్పుడు 400 కైకిలకి వచ్చినాం. 400 దాకా చెప్తాను. అప్పుడు అంటే మీ అయ్యవతో మీరు ఏం తిని బతికేది? ఏం తిన్నామంటే అప్పుడు గడక, ఇంత సల్ల, పెరుగు, గంజి, పజ్జొన్న రొట్టె, ఉల్వగుడాలు అవే బుక్కిను. అన్నం లేదు, ఒక్క పూట దొరికేది, లేకుండా దొరకపో మాకు అందరికి గట్టినే. మేము ఎనమండుగురు ఇట్లా మాకు అన్నం దొరకపోవు. గడక అడ్డేడు గడకిసిరి పోతే మాకు వెనక చెరువులకి ఇట్లా దొరకవు. అడ్డేడంటే ఎంత? అంటే 8 చోళ్ళు. అన్ని గట్టినే ఉంటాయి. మాట్లాడిన కొద్ది మాట్లాడు. ఒక పాట పాడు, మంచి పాట ఏదన్నా. ఏమో చూసి నెరసినవు ఓ రాజన్న, ఏమో లేని ఎముడాల ఓ రాజన్న, ఏమో చూసి నెరసినవు ఓ రాజన్న, గుంపు సింతల చూతివా ఓ రాజన్న, గుండాల వడ చూతివా ఓ రాజన్న, రామగుండము తీగలు ఓ రాజన్న, నీ గుడి కందెనయా ఓ రాజన్న, గుడి చుట్టూ బుగ్గలయా ఓ రాజన్న, నీ గుల్లె వెలుగులయ్యా ఓ రాజన్న, గుండంలో కూడా ఇదే పని మీద మీరు ఉన్నారు కదా, అంటే కూలి ఎట్లా గిట్టుబాటు అవుతానా? అప్పుడు గంతే ఉంది. ఆ 3 రూపాయల కైకిలు అప్పుడు గంతే ఉన్నది. ఇప్పుడు 400 కైకిలు ఇప్పుడు గంతే వస్తుంది. ఎప్పుడైనా గింతే ఉన్నది. మేము కైకిల వాళ్ళం గిన్నే ఉన్నాం. ఎన్నడేమో సిరివంతలం కాలే, మాకేం లేదు, గంతే. అప్పుడు గదే పూట, ఇప్పుడు గదే పూట. నేను కేసింది లేదు, బంగ్లా కట్టింది లేదు. అంటే ఈ పాటలన్నీ అంటే ఎక్కడ నేర్చుకున్నారు మీరు అంతా? అంటే గిట్లనే సోపతి కాలం అందరం చేన్ల కన్నా కథల కాడ గట్ల గిట్ల మన నాటే వేన కాడ, కాలువ వేన కాడ, పత్తి చేనుల గట్టనే ఇక పోయినా కొద్ది పాట ఏడినత్తగానే వాడినాం, పాడుకున్నాం. ఒకళ్ళ చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళం పాడుకునేది. మస్తు పాటలు వచ్చేది, కానీ ఒక్కటి ఆదికి లేదు. ఇప్పుడు నేను వాడిన పాటలు లోకం లేవలు వాడలే, అన్ని పాటలు అన్ని మర్చిపోయాను. ఎట్లుంటది అంటే ఇంత మంది ఉన్నారు కదా, అంత మంచిగా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఇంటికాడ అంటే ఉంటే ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. ఇంట్లో ఒక చిట్టి కట్టాలని, ఒక అప్పు కట్టాలని, ఇంట్లో సమస్యలు అన్ని ఉంటాయి. అంటే పనికి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఆ బాధలను మర్చిపోతాం. ఆ బాధలు అన్ని చెప్పుకుంటాం కోసేపు, చెప్పుకొని ఒక పాట పాడదంటే ఏం బాధ అది పోనీతి, ఒక పాట పాడుకుందామని పాడుకుంటాం. అది అప్పుడు మర్చిపోయి ఆనందంలో పడతాం గట్లా. అంటే ఇప్పుడు ఈ టైం పాస్ అవుతుంది అంటే ఇప్పుడు నాటేయడానికి వచ్చారు కదా, ఎట్లా అంటే ఇంటికాడ బాధల్ని ఇట్లా మర్చిపోయిన తర్వాత లోపల పొలంలో దిగిన తర్వాత అంటే పత్తి కలుసుడే కావచ్చు, నాటేసుడే కావచ్చు, ఇన్ని పనులు చేస్తారు మీరు. అంటే ఆ బాధలను మొత్తం మర్చిపోతాం మేము. మర్చిపోయి పాట విన పడుతుంది. జీవనం అనేది పాట విన పడుతుంది. కొంచెం అది ఇంటికాడ పని మీద పాట విన అది ఇంటికాడ మర్చిపోతాం. మళ్ళీ ఇంటికి పోతే ఇంటి బాధలు. ఇక ఈడున్నంతసేపు ఇదే మంచిగా ఇక్కడనే ఉండాలనిపిస్తుంది, కానీ మనం ఏం చేద్దాం, ఈడుంటే నడవదు. ఇంటికాడ అనుకోనే ఇక్కడ తినన్నా. అంటే ఇప్పుడు ఇంకా అంటే ఇంత మంది ఉన్నాం, మీరు ఇంత మంది ఉన్నారు కదా, అంటే ఊళ్ళో ముచ్చట్లు ఏమన్నా అంటే ఇట్లా ఇట్లా 4 వాడలోళ్ళు 4 తీర్లు చెప్తారు. 4 తీర్లు చెప్పుకుంటే సరే ముచ్చట్లు వస్తాయి.
ఇక ఎట్లాంటి ముచ్చట్లు కొన్ని సినిమా స్టోరీలు కొన్ని సీరియల్ ముచ్చట్లు కొందరు వాడకు తప్పులు చేసిన బాధలు ఓ వాడకు కష్టపడ్డ బాధలు ఇవన్నీ వచ్చేవరకు ముచ్చట్లనే ఇప్పుడు పొద్దు పోతుంది పాటలు కూడా పాడతలేరు ఇప్పటి వాళ్ళకి పాట రాదు పని రాదు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు సీరియల్ ముచ్చట్లు వస్తాయి జో ఇది ఈడున్నది అది ఆడున్నది అది ఆడున్నది సీరియల్ ముచ్చటే కదే వస్తుంది ప్రతి సీరియల్ అన్ని సీరియల్. ఇంటికి పోయినాక టీవీ పెట్టుడేనా? టీవీ పెట్టుడే నాకు ఆ రిమోట్ లేకపోతే నాకు మనసునే పట్టది. ఆ టీవీ ఒత్తుడే ఆడ కూర్చుండే ఇక అన్నం తినకున్నామైతే ఇటే వరుకుతాం ఆ టీవీ చూసుడే ఇటే పండు. ఇప్పుడు టైం పాస్ అవుతుంది అక్కడి ఇంటి నుంచి ఇక్కడికి వస్తారు కదా మీరు ఇంటి నుంచి సర్ది పెట్టుకొని వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఎట్లా అందరు కలిసి తింటారు కదా అంటే పంచుకుంటారా ఒకళ్ళ కూర పంచుకుంటాం ఒకళ్ళ కూర ఒకళ్ళం వేసుకుంటాం కూర లేని వాళ్ళకు కూర వేసుకుంటాం బువ్వ లేని వాళ్ళకి బువ్వ వేసుకుంటాం అందరిది ఒకళ్ళ దోలం వేసుకుంటాం తింటాం. నీది ముట్ట నాది ముట్ట అన్నది లేదు మాకు అందరిది ఎవరు వేసినా తింటాం మనం వేసినా వాళ్ళు తింటాం వాళ్ళు వేసినా మనం తింటాం అందరు కూరలు వేసుకుంటాం అందరిది నువ్వు వేరు నేను వేరు అన్నది కాదు అన్ని వేసుకుంటాం. పొలంలో తినాక ఫుల్ టైం పాస్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది ఈడ ఇంటికి లోకమే మర్చిపోతాం ఈడ. ఇప్పుడు వెనకట ఎన్ని కర్రలు వేసేది ఇప్పుడు ఎన్ని కర్రలు వేస్తారు? ఇక వెనకట గంతే ఇప్పుడు గంతే గాని కాకపోతే ఒకటి రెండు ఎక్కువ గంతే నాటు గంతే పనికి. లాస్ట్ గా అంటే మీకు కూడా లేట్ అవుతుంది వీళ్ళకి కూడా లేట్ అయిపోతుంది అంటే దాదాపు మనకు మంచి టైం కేటాయించి లాస్ట్ గా అయితే ఒక పాట పాడించి ఎండ్ చేద్దాం. పొద్దు పొద్దున లేసినది పరకసేత పట్టినది వంగి వాకిలుడిసినది వరి ముద్దులిచ్చినది వలుగొండ వలుగొండ అంశలింగా నిన్ను చూడని గడియలుండ వలుగొండ నిన్ను నేను ఏమి అడగా నిలమేఘం సీరెదెరా రెండు మొగ్గల రైకలు దేరా సకటిల కుడుకాలు దేరా సకటిల పోకాలు దేరా ఎవను కొట్టి ఎరుపులు దేరా దోను కొట్టి దెబ్బలు దేరా గండు జీవెల గుండెలు దేరా ఈయన నావుల జున్ను దేరా పుయ్యని తంగేడు దేరా మళ్ళ ఊసి జిల్లెడాయే వలుగొండ. సో అంటే వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. మాకు ఎంతో టైం పాస్ అయింది ఇక్కడ ఈ నాట్లు వేసే సమయంలో కానీ కూలీకి వెళ్ళే సమయంలో మేము ఎంతో ఆనందిస్తాం అంటే పనిని ఆనందిస్తాం మేము అంటే వచ్చే పైసల్ని కాదు. ఇది అండి ఇక్కడ నాట్లు వేసేటటువంటి కూలీల యొక్క అద్భుతమైనటువంటి పాటల స్టోరీ. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.